ఈ లుక్ అండి పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఒకసారి అయితే ఇక్కడ లుక్ వేయండి. ఇక్కడ లుక్ వేసినట్టయితేనే మీకు డబ్బులకు సంబంధించి మీరు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి కూడా మీకు పూర్తి స్థాయి సమాచారం. ఇప్పుడు మనకు డబ్బులు అనేవి ఇప్పుడు ఒక ఏవైనా 20వ విడత డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ జూలై నెలలోనైతే డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట. ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా ఈసారి అయితే ఆలస్యం కానున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందనే దానిపై కూడా మీకు చాలా స్పష్టంగా కూడా అలాగే ప్రూఫ్తో సహా మీకు అయితే వివరించడం అయితే జరుగుతుంది. సో ఏంటంటే పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి నరేంద్ర మోదీ గారు అయితే ఈ యొక్క పర్యటనలో వచ్చేసి అయితే కొంచెం బిజీ ఉన్న నేపథ్యంలో పిఎం కిసాన్ డబ్బులు అనేవి అయితే ఖాతాలో జమ చేయబడతాయి అన్నమాట. ఎప్పుడు జమ చేయబడతాయి అంటే ఇవి కొంచెం ఆలస్యంగానైతే నిధులకు సంబంధించి కూడా మంజూరు అయినట్లయితే తెలుస్తుంది. ఈ యొక్క బడ్జెట్ కూడా మనకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే పిఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా ప్రతి ఒక్కరైతే ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసిన రైతుల అకౌంట్లోకి 2000 రూపాయలు అయితే ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది. తప్పకుండా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కైతే అందరూ కూడా ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఆల్లో పెట్టుకున్నట్లయితేనే పిఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరికైతే మీకు డీటెయిల్గా కానివ్వచ్చు. అలాగే మీ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకున్నట్లయితేనే పిఎం కిసాన్ డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట. మీరు దానికోసం అయితే ఈ యొక్క వెబ్సైట్ లింక్ కూడా మీకు అందరికీ కూడా తప్పకుండానైతే నేనైతే డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది అన్నమాట. ఒకవేళ మీరు అర్హులు అనుకున్నట్లయితే తప్పకుండానైతే మీరు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు నేను చెప్పిన విధంగానైతే మీరు అందరూ కూడా చేసినట్లయితే ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి మీకు ఇప్పటివరకు ఒకవేళ లబ్ధి పొందుతున్నట్లయితే ఈ యొక్క డబ్బులు అనేవి మీకు ఏదో విధంగానైతే డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది. సో ఇప్పటి వరకు మీరు కొత్త వారైతే అంటే ఇప్పుడు న్యూ రిజిస్ట్రేషన్ వచ్చేసి అయితే మీరు చేసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరైతే ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే ఉందో స్టేట్ పోర్టల్ కానివ్వచ్చు. అలాగే దీనికి సంబంధించి కూడా చాలామంది అయితే కొంతమందికి అయితే డౌట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి కూడా మీకు చాలా స్పష్టంగా కూడా వివరించడం అయితే జరుగుతుందన్నమాట. మీరు ప్రతి ఒక్కరైతే మీ దగ్గర ఉన్న ఒకసారి అయితే ఆధార్ కార్డు అయితే తీసుకోండి. ఆధార్ కార్డులో ఉన్న ఎంటర్ అయితే మీరు ఒక ప్రతి ఒక్కరైతే ఒక ఎంటర్లో ఉన్న వచ్చేసి అయితే అవి ఒక మీ నెంబర్లో వచ్చేసి అయితే ఇక్కడనైతే డిజిట్ వచ్చేసి అయితే మీరు అయితే ఎంటర్ చేసినట్లయితే మీకు అందరికీ కూడా ఈ యొక్క వెబ్సైట్ లింక్ కూడా తప్పకుండా డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మనం ప్రూఫ్స్తో సగా చేయలేమన్నమాట. ఎందుకంటే ఈ యొక్క మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఈ యొక్క ఛానల్కి సంబంధించి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్రతి ఒక్కరైతే మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటారనేది నేను భావిస్తున్నాను. సో ప్రతి ఒక్కరైతే మీరు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నట్లయితే మీ దగ్గర ఉన్న ఒకసారి అయితే ఆధార్ కార్డు వచ్చేసి అయితే మీరు ఒక వెబ్సైట్ వచ్చేసి కూడా నేను లింక్ వచ్చేసి అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది. సో ప్రతి ఒక్కరైతే మీరు ఎంటర్ చేసి మీరు ఒకవేళ అర్హులు అనేది అయితే అర్హులు ఒకవేళ ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకున్నట్లయితే 20వ విడత డబ్బులు అనేవి అయితే మీరు పొందుతారన్నమాట. సో ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయండి. పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే అసలు ఎప్పుడు డబ్బులు అనేవి పడబోతున్నాయి అనేది దానిపై మనకు చాలా ఈ యొక్క క్లారిటీ కూడా రావడం లేదన్నమాట. ఇలాంటి స్పష్టమైన అప్డేట్స్